చొక్కా పట్టుకొని అడగండి, మేము సమాధానం చెప్తాం. ఇప్పటి వరకు ఒక్క చిన్న పొరపాటు కూడా చేయలేము మేము. ఏదైతే పరమ పవిత్రమైనటువంటి లడ్డులో జంతువుల కొవ్వు కలిసిందని కొవ్వెక్కి ఒక ముఖ్యమంత్రి మాట్లాడాడు, మీరు దాన్ని సమర్థించారు. మీరు వచ్చిన తర్వాత తిరుమల టికెట్లకు సంబంధించి తొక్కిసలాట జరిగి చనిపోతే మీరను ఈవో ఇద్దరు కొట్టుకోబోయారంట. సిగ్గుండాల మాట్లాడటానికి మళ్ళీ మీరందరూ ఈరోజు వచ్చి గోవులు చనిపోతే ఎక్కడ నోరు మెదపల. తిరుమలలో ఏదైతే పైన బిర్యానీలు తింటుంటే మీరు నోరు మెదపల. తిరుమలలో రోజు రోజుకి పవిత్ర దెబ్బతింటుంటే ఎక్కడ మీరు నోరు మెదపరు. పవన్ క్షమాపణ చెప్పమంటే క్షమాపణలు చెబితే చనిపోయిన వారు బతికొస్తారా అని 23 బిఆర్ నాయుడు హయాంలో తిరుమలలో దళారుల దందా పెరిగిపోయిన మాట వాస్తవం కాదా? మీ చేతగానితనంతో రోజుల తరబడి సామాన్య భక్తులు క్యూ లైన్లలో ఇబ్బందులు పడుతున్నది నిజం కాదా? 32 మీ ఛానల్లో కూర్చొని పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి మాత్రమే వాడుకున్నటువంటి ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఒక్క వాస్తవం చెప్పేటప్పటికి ఆయన మీద ఏ రకంగా వ్యక్తిత్వ హననం చేశారు సార్? దానికి ఆయన్ని ఏ విధంగా ట్రోలింగ్ చేశారు మీరు? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో దర్శనానికి వెళ్లారనే ఒక అక్కసుతో పూజారికే మెమో ఇప్పించారు. పూజారి పైన కోపం కాదు మనకి, పవన్ కళ్యాణ్ గారి పైన ఉన్నటువంటి కోపం. మీరు చేస్తున్నటువంటి లక్ష్మణ లీలలు. ఎవరి లక్ష్మణ్? ఆ వేమూరి ఎవరు? మీరు ఎందుకు కూర్చోబెట్టుకున్నారు వారిని? 99 దాతలిచ్చే విలువైన కానుకల పైన కూడా వీళ్ళు దృష్టి పెట్టారనేది ఇది ప్రైవేటు వ్యక్తులు తిరుమలలో కూర్చొని.